ఒకప్పుడు చెన్నై అంటే చెన్నపట్నం నుంచి మచిలీపట్నానికి డైరెక్ట్ పడవల్లో వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఉన్నటువంటి రైవస్ కాలువ దానికి కీలకం అనమాట. మచిలీపట్నం నుంచి చెన్నై దాకా షిప్పులు అక్కడాగి ఇక్కడ షిప్పులు ఉండే ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకుపోయేవాళ్ళు. ప్రధానమైనటువంటి వనరు ఆ రోజు చెన్నై కంటే మచిలీపట్నమే బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడి నుంచి నడిచేది. అట్లాంటి జల రవాణా ఒకప్పుడు అద్భుతమైంది. జల రవాణా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకని విదేశాల నుంచి వచ్చేటటువంటిది విమానాల్లో ఎందుకు తీసుకురారు, బై రోడ్డు ఎందుకు తీసుకురారు, ఎందుకు షిప్పుల ద్వారా తీసుకొస్తారంటే తక్కువ ఖర్చు అవుతుంది. విమానాల్లో తీసుకొచ్చిన దాంట్లో 10వ వంతు, అట్లాగే బై రోడ్డు నుంచి తీసుకొచ్చిన దాంట్లో 30వ వంతు ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు మన ఆంధ్రప్రదేశ్ కూడా మంచి అవకాశం, అనేక కాలువలు ఉన్నాయి కాబట్టి జల రవాణాని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 80% నిధులు పెట్టుకుంటుంది. జలవాహక్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. తద్వారా రాబోయే రోజుల్లో మన కాలువల్లో రవాణా ప్రక్రియ జరిగే అవకాశం ఉంది.